మొదటి వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ తర్వాత చాలా చాలా ప్రాముఖ్యమైన మాట, వాక్యము దేవుడై యుండెను. యేసుక్రీస్తు ప్రభువు బ్రతికున్న దినాల్లో మనం ఎవరం, వి వర్ నాట్ అలైవ్. అప్పటికి మనం ఎవరం పుట్టలేదు, మనం ఎవరం అసలు ఉనికిలోకి రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు బ్రతికిన దినాల్లో ఆయన ఎలా బ్రతికాడండి? చూడండి, కొంతమంది కొన్ని వింతైన ప్రశ్నలు, ఆలోచనలు వస్తుంటాయి. యేసు ప్రభుకి అసలు ఎప్పుడైనా కోపం వచ్చిందా? యేసు ప్రభు ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా? యేసు ప్రభు ఎప్పుడైనా అలసిపోయారా? యేసు ప్రభు ఎప్పుడైనా కృంగిపోయారా? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా తన వారి చేత మోసగించబడ్డారా? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా ఇతరుల ద్వారా ద్వేషించబడ్డారా? అంటే బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో మనం వెళ్ళే ప్రతి పరిస్థితి గుండా ఆయన వెళ్ళినట్లుగా వాక్యంలో గమనిస్తాం. అందుకే ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది, మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవము లేనివాడు కాడు. అంటే అర్థం ఏంటంటే, మనం ఎటువంటి అనుభవాల గుండా వెళ్తామో యేసుక్రీస్తు ప్రభు కూడా అటువంటి అనుభవాలని తన జీవితంలో, తన పరిచర్యలో, తన కుటుంబంలో, తన శిష్యులతో, తన చుట్టూ తిరిగిన ప్రజలతో ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాడు. సో జీవితంలో ఏదైనా ఒక సంభవం జరిగినప్పుడు, ఒక సంఘటన జరిగినప్పుడు నేను ఎలా స్పందించాలి? హౌ డు ఐ రెస్పాండ్? నేను ఎలా స్పందించాలండి అని ఆలోచన చేస్తే, యేసయ్య ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించాడో మనం కూడా అలా స్పందించగలిగితే దేవుని పిల్లలుగా మనం ఖచ్చితంగా ఆయన మహింపరిచిన వారం అవుతాం. కారణం ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రులను పోలి నడుచుకుంటూ ఉంటారు కదండి. మనం కూడా దేవుని పిల్లలం కనుక మనము దేవుని పోలి నడుచుకోవాలి. సో దేవుని మనసు, దేవుని స్వభావము, దేవుని వైఖరి, దేవుని ప్రవర్తన బాగా అర్థం చేసుకోవాలంటే వాక్యాన్ని బాగా చదవాలి. కారణము వాక్యము దేవుడై యుండెను. ఆ తర్వాత మనం చూస్తే ఆ వాక్యమే శరీరధారి అయి 14వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. సో వాక్కు అయిన దేవుడు, వాక్యమైన దేవుడు, వాక్యము మనకు అర్థం అవ్వాలంటే ఆయనే శరీరధారిగా ఒక శరీరాన్ని, రక్తమాంసములను ధరించుకొని మన కొరకు ఈ లోకంలో పుట్టడం ద్వారా, జీవించడం ద్వారా ఆయన మన మధ్యలో నివసించాడు. హీ లివ్డ్ అమంగ్ అస్. దేవుడు మన మధ్యలో నివసించారు. మా బాల్యంలో ఒక బ్రిటిషర్ అయిన ఒక మంచి మిషనరీ అప్పుడప్పుడు మా ఊరికి వస్తూ ఉండేవారు పరిచర్య చేయడానికి. మా డాడీ ఇన్వైట్ చేసినప్పుడు అంకుల్ వచ్చి వాక్యం చెప్తూ ఉండేవారు. నాకు చిన్నప్పుడు నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. అంకుల్తో కొన్ని ఫొటోస్ దిగాము. వచ్చినప్పుడు చాలా మమ్మల్ని ఆడిచ్చేవారు, ఒళ్ళో కూర్చోబెట్టుకునేవారు, చాలా ప్రేమ చూపిస్తూ ఉండేవారు. ఆ అంకుల్ ఒళ్ళో కూర్చుంటే ఆయన ముట్టుకుంటే ఆయన మాసిపోతాడు అనిపించి అట్లా ఉండేదన్నమాట. ఆయన చర్మము, ఆయన చాలా ఎత్తుగా ఉండేవాళ్ళు, చాలా హ్యాండ్సమ్గా ఉండేవాళ్ళు, ముట్టుకుంటే మాసిపోయేటట్లు అంత తెల్లగా ఉండేవారు. ఆయన మా ఊరికి వచ్చినప్పుడు మా ఇంటికి రావాలంటే ఒక మురిక్కాలు దాటి రావాలన్నమాట. ఇప్పుడంటే ఓపెన్ డ్రైనేజెస్ ఎక్కువ మనకు కనబడట్లేదు, కానీ అప్పట్లో ఊర్లలో చాలాసార్లు కాలువలు ఉంటాయి కదా, కాలువ మీద మూసేవారు కాదు. మూయకపోవడం వలన ఆ కాలువ జస్ట్ అలా దాటి రావాలన్నా మనకి ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఆ స్మెల్ కానీ ఆ పరిస్థితి కానీ. ఆ అంకుల్ చాలా హ్యాపీగా వచ్చేవారు, పిలిచినప్పుడల్లా చాలా చక్కగా వాక్య పరిచయం చేసేవారు. మా మమ్మీ టిఫిన్, భోజనం అవన్నీ వండి పెడితే పచ్చిమిరపకాయలు కూడా విడిచిపెట్టేవారు కాదు. మనమే కారం తినలేము, పచ్చిమిరపకాయలు కూడా తినేసేవారు. ఆఖరికి ఇదేంటంటే కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు యూజువల్గా మనం పక్కన పెడతాం. మా పిల్లలు అయితే ఆవాలు కూడా తినరు, ఆవాలు కూడా ఏరి పక్కన పెట్టేస్తుంటారు. అదేదో అనవసరమైన వ్యర్థ పదార్థంలాగా. మనకి చూడండి, కూరలో ఎన్ని వేసినా అన్నీ తినేయాలని మనం అనుకోం. కొన్ని మనకు నచ్చవు కదండి, కొన్ని మనకు పడవు. కొన్నిసార్లు మనకి స్పైస్ నచ్చదు, కొన్ని నచ్చవు. కానీ ఆ మిషనరీ దగ్గర నేను చూసింది ఏంటంటే, ఆయన కరివేపాకు కూడా తినేసేవారండి. అది రుచిగా ఉండదు కదా, మనకు తెలుసు ఆరోగ్యానికి మంచిది కానీ రుచిగా ఉండదు. ఇక పచ్చిమిరపకాయ, ఎండు మిరపకాయ అంటే మనకి తింటుంటేనే కళ్ళల్లోంచి ఆయనకి నీళ్ళు వచ్చేస్తున్నా పాపం, కర్చీఫ్తో తుడి చేసుకొని మరీ తినేసేవారు. అయితే మా నాన్నగారు ఒకసారి అన్నారు, ఆయన పేరు కెనడీ గారు అనమాట. కెనడీ గారు, మీరు అంత కష్టపడి ఎందుకు తింటున్నారండి? అవి మేము ఏదో స్మెల్ కోసం, ఆ టేస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తాము, అవి మీరు తినక్కర్లేదండి, పర్వాలేదంటే ఆయన అనేవారు, మీరు కూరలో వేసారంటే తినగలిగే పదార్థాలే కానీ తినకూడని పదార్థాలు మీరు వేయరు కదా. సో దేవుడు నాకేమిచ్చాడు, నేను ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పల్లెటూరుకి వెళ్ళినా సువార్త ప్రకటించడానికి నా ముందు దేవుడు ఏది పెట్టాడో అది నేను ప్రార్థన చేసుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించి దాన్ని నేను నేర్చుకున్నాను అని. నిజంగా ఆ దైవజన్ని చూసినప్పుడు చాలా మరి ఇన్స్పిరేషన్ అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే ఒక మామూలుగా బ్రతుకుతున్న వారమే ఒక మురికి కాలు ఉన్న వీధిలోంచి వెళ్ళాలంటేనో, ఒక్కొక్కసారి మా బ్రాంచెస్లో పల్లెటూర్లలో అక్కడికి కూడా పరిచర్యకి వాక్యం చెప్పడానికి ఆయన తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ పల్లెటూరు ప్రజలు కొన్నిసార్లు వాళ్ళు మన దగ్గరకు వస్తుంటేనే ఒకలాంటి వాసన వచ్చేస్తూ ఉండేది. వాళ్ళంతా సివిలైజ్డ్ పీపుల్ కూడా కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మాకే ఇబ్బందిగా ఉండేది.
ఆయన మాత్రం చాలా ఆనందంగా వాళ్ళని దగ్గరికి తీసుకోవడం, వాళ్ళకి యేసయ్య మాటలు చెప్పడం, వాళ్ళని చూసి హృదయపూర్వకంగా నవ్వడం, అదంతా చూస్తున్నప్పుడు నాకు ఏమర్థమయ్యేదంటే, క్రీస్తు ప్రభువు మన లోపల ఉంటే మన ప్రవర్తనలో అంత గొప్ప పరివర్తన, మన స్వభావం, మన నేచర్, ప్రభువును పోలి నడుచుకునే వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుందేమో అని అనిపిస్తూ ఉండేది. యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగము, ఆ మిషనరీని చూసినప్పుడు నాకు ఒకటే జ్ఞాపకం వచ్చేది. ఈయన ఇంగ్లాండ్ దేశం నుండి ఇక్కడికి రావడమే గొప్ప త్యాగం అయితే, ఆ పరలోకంలో మహిమాన్వితమైన ప్రదేశంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఒక పశువుల పాకలో పుట్టడానికి ఆయన తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన దాసుని స్వరూపము ధరించుకొని. దేవుడు యజమానుడు, ఆయన దాసుడు కాదు. మనం దాసులం, మన పాపానికి దాసులం, వ్యసనాలకు దాసులం, లేకపోతే లోకానికి దాసులం, మన శరీర స్వభావానికి మనం దాసులం. కానీ యేసుక్రీస్తు ప్రభు యజమానుడు, ఆయన రాజు. ఆయన నిజానికి చెప్పాలంటే ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక తెగకో, ఒక ప్రజకో ఆయన యజమానుడో రాజు కాదు, కానీ సర్వభూమికి రాజై ఉన్నాడు. సర్వభూమికి రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ మచ్ గాడ్ లవ్స్ అస్. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి రావడమే ఆయన ప్రేమను చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. సో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు, ఈ లోకంలో బ్రతికారు. ఆయన యొక్క జీవితంలో ప్రతి వివరము మనం చూసినట్లయితే, గమనించినట్లయితే, ఆయన పలికిన ఒక్కొక్క మాట కూడా మనం చాలా నేర్చుకోవచ్చండి. ఒక్కొక్క పరిస్థితిలో ఆయన ఎలా స్పందించాడు, అసలు దేవుని హృదయము ఎటువంటి హృదయం, వాట్ కైండ్ ఆఫ్ అ హార్ట్ డస్ గాడ్ హ్యావ్, అసలు దేవుని హృదయం ఎలా ఉంటుంది. కొంతమంది మమ్మల్ని వింత వింత డౌట్లు అడుగుతూ ఉంటారు. జాన్ వెస్లీ గారు, యేసు ప్రభు హైట్ ఎంత ఉంటుందండి? ఒక 5.5 అడుగులు ఉంటాడా, ఒక 6 అడుగులు ఉంటాడా? ఆయన ఎలాంటి వస్త్రాలు వేసుకునేవాడు, ఆయన ఏ స్టైల్లో హెయిర్ కటింగ్ చేయించుకునేవాడు, ఆయనకి ముస్టాచ్, బియర్డ్, మీసాలు, గడ్డం ఇవన్నీ ఉండేవా, లేకపోతే షేవింగ్ చేసుకునేవాడా, ఇలా ఎలాంటి చెప్పులు వేసుకునేవాడు, ఏ బ్రాండ్, ఇలాంటివన్నీ చాలా బాగా అడుగుతూ ఉంటారు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య యొక్క హృదయము ఎలాంటిది, వాట్ కైండ్ ఆఫ్ అ హార్ట్ డస్ గాడ్ హ్యావ్. యేసు ప్రభు ఇజ్రాయెల్లో పుట్టారు కాబట్టి ఇజ్రాయెల్ దేశంలోని సాంప్రదాయాలను బట్టో, లేకపోతే అక్కడ ప్రజలు యొక్క వస్త్రధారణను బట్టో ఆయన వస్త్రాలు వేసుకొని ఉంటాడు. అక్కడ ప్రజలు ఎటువంటి హెయిర్ స్టైల్ వేసుకొని ఉంటారు, మెయింటైన్ చేసి ఉంటారు, అటువంటివే ఆయన మెయింటైన్ చేసి ఉంటారు. అయితే ప్రాముఖ్యంగా మనం స్ట్రెస్ పెట్టాల్సింది, మనం జాగ్రత్తగా గమనించాల్సిన డీటెయిల్ ఏంటంటే, యేసయ్య యొక్క ప్రవర్తన ఎలా ఉండేది, యేసయ్య యొక్క హృదయం ఎలా ఉండేది, యేసయ్య యొక్క ఆలోచన విధానం ఎలా ఉండేది, యేసయ్య ఎలా మాట్లాడేవారు, వాటిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందంటే, ఏం అవసరమో అవి చూడడం మానేసి ఏం అవసరం లేదో అవి చూస్తారు. అర్థమవుతుందండి? ఎసెన్షియల్స్ అన్ని ప్రక్కన పెట్టేసి నాన్ ఎసెన్షియల్స్ అన్ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను, నేను ఏం చెప్తున్నానో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆత్మీయులు కాని వారు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు తెలుసా? బ్లెస్సీ గారి హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఆవిడ ఎలాంటి చీర కట్టుకున్నారు, ఆవిడ ఎలాంటి క్లిప్ పెట్టుకున్నారు, ఎలాంటి వాచ్ పెట్టుకున్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఎవరు? దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆత్మీయతకు ప్రాధాన్యత ఇవ్వకుండా మిగతా వాటన్నిటి మీద మనసు ఉండే వాళ్ళు శరీరానుసారమైన విషయాలపైన మనసు ఉంచుతారంట. సో యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు, ఆయన ఎలాంటి హెయిర్ స్టైల్ ఉంది, ఆయనకి గడ్డం ఉందా, మీసాలు ఉన్నాయా, ఆయన ఎలాంటి చెప్పులు వేసుకున్నాడు, ఆయన ఎలాంటి ఇంట్లో ఉన్నాడు, అవన్నీ అనవసరం. కానీ అవసరమైంది ఏంటంటే, యేసుప్రభు హృదయం ఎలాంటి హృదయం, ఆయన ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించాడు, ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉండేది, ఆ విషయాలు మనం గమనించి నేర్చుకుంటే ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి మనము వెళ్తాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 3వ వచనం మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు లేక దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణగణాలు, ఆయన ఒక పరిస్థితిలో ఉన్న వారిని చూసినప్పుడు ఆయన స్పందించే విధానాన్ని గురించి చాలా స్పష్టంగా మనం చూస్తాం. అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 3వ వచనం. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనుపరచును. మొదటి మాట, నలిగిన రెల్లును అతడు విరువడు. ఈ పదాలు ఫస్ట్ టైం నేను చదివినప్పుడు నాకు తెలుగు అంత ఎక్కువ రాదండి. తెలుగులో పెద్ద ప్రొఫిషియన్సీ, ఒక ఉన్నతమైన అనుభవాలు తెలుగులో ఏం లేవు నాకు. సో ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ కూడా సరిగ్గా అర్థం అవ్వలేదు. ఎందుకంటే నలిగిన అంటే ఓకే, నలిగిపోయిందని అర్థమవుతుంది. రెల్లు అంటే నాకు తెలీదు. ఆ తర్వాత మకమకలాడుచున్న జనపనార అంటే కూడా తెలియదు. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే నలిగిన రెల్లు అంటే అ బ్రూయిస్డ్ రీడ్ అనే మాట మనం చూస్తున్నాం. నలిగిన రెల్లును అతడు విరువడు. బ్రూయిస్డ్, నలిగిన అంటే అర్థం ఏంటంటే మామూలుగా ఉండకుండా దానికి కొంత డ్యామేజ్ అయిపోయింది అనమాట. నలిగిపోయింది అంటే ఒక డ్యామేజ్డ్ స్టేట్లో ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే బాగా నలగొట్టేసామనుకోండి, అది ఆ రెల్లు కానీ ఆ వస్తువు కానీ బాగా నలిగిపోతే పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఎలా ఉంటాయంటే,
ఒక నలిగిన అనుభవాల గుండా మనల్ని తీసుకువెళ్తున్నట్లుగా ఉంటాయి. చాలా మంది తల్లులు నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, అమ్మ నా భర్తతో ఆయన బ్రతికున్నంత కాలం చాలా శ్రమలు నేను పడ్డాను, నా భర్తతోనే చాలా నలిగిపోయాను. అయితే ఈరోజు నా కుమారుని యొక్క ప్రవర్తన మళ్ళీ వాళ్ళ నాన్న యొక్క రెప్లికా లాగుంది. ఎగ్జాక్ట్గా తండ్రి ఎలా ప్రవర్తించాడో, తండ్రిలో ఉన్న మూర్ఖత్వం, తండ్రిలో ఉన్న చెడుతనము, తండ్రిలో ఉన్న వ్యసనాలన్నీ మళ్ళీ కుమారుడు కూడా చేస్తూ ఉన్నాడు. వాడి ప్రవర్తన కూడా అలాగే ఉంది. ఇక నేను ఓర్చుకోలేను, ఇక నేను తట్టుకోలేను. నలిగిన రెల్లు అనే మాటకి ఇంగ్లీష్లో రీడ్ అనే మాట ఉంది. రీడ్ అంటే అర్థం ఏంటంటే ఒక డెలికేట్ ప్లాంట్ అన్నమాట. ఒక చెట్టు లేక ఒక వృక్షము బలంగా ఉంటుంది, బలంగా ఎదుగుతుంది. దాని యొక్క మొద్దు కానీ దాని యొక్క కొమ్మలు కానీ బలంగా ఉంటాయి. చూడండి, ఏదో బలమైన తుఫాను గాలో వస్తే తప్ప బలమైన చెట్లు పడిపోవు కదండి. మన ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి, మొక్కలు ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి తుఫాను బీభత్సం జరిగినప్పుడు ఒకవేళ వాటికి ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో, కానీ యూజువల్గా ఒక వర్షం కానీ కొంచెం గాలిగానే వస్తే ఆ చెట్లు ఏమి అవ్వవు, ఆ గాలికి జస్ట్ కదులుతాయి అంతే. బట్ వాటికి ఎటువంటి డ్యామేజ్ కూడా జరగదు. కానీ రెల్లు అని వ్రాయబడిన ఈ మాట ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ డెలికేట్ థింగ్, సంథింగ్ డెలికేట్. అంటే ఒక చెట్టులాగా, ఒక వృక్షంలాగా బలంగా ఉండేది, లేక ఆటుపోట్లను తట్టుకునేది కాదు, కానీ ఒక బలహీనమైన ఒక రెల్లు, బలహీనమైన ఒక కొమ్మ, లేకపోతే ఒక బలహీనమైన స్థితిలో ఉన్న ఒక మొక్క అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేవుని యొక్క స్వభావం ఏంటి, దేవుని యొక్క మనసు ఏంటి అని మనం ఆలోచిస్తే, నలిగిన రెల్లును అతడు విరువడు. చాలా మంది యవనస్తులు కూడా అంటూ ఉంటారు, లైఫ్లో మేము ఫేస్ చేసిన రిజెక్షన్స్కు, లేకపోతే మాకు ఎదురైన ఫెయిల్యూర్స్కు ఏది పట్టుకున్నా సక్సెస్ కాలేకపోతున్నాం అక్క, పలానా ఎగ్జామ్ రాశాను ఫెయిల్ అయ్యాను, పలానా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను డిస్క్వాలిఫై అయ్యాను, లేకపోతే ఇంకేదో జాబ్ ఓపెనింగ్ కొరకు నేను ఇంకెవరి దగ్గరకో వెళ్ళాను, ఏ డోర్ నాక్ చేసినా, ఏ తలుపు తడుతున్నా కూడా తలుపులు తెరుచుకోవట్లేదు, ఏది అటెంప్ట్ చేసినా కూడా దానిలో సక్సీడ్ కాలేకపోతున్నాను, చాలా ఓటమిని ఎదుర్కొంటున్నాను, ఓటమి భారంతో చాలా కృంగిపోతున్నాను, నేను చాలా నలిగిపోయాను, ఐఎమ్ టోటలీ బ్రోకెన్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఒకవేళ నలిగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే నలిగిన రెల్లును చూడండి. మనం యూజువల్గా మన స్వభావం ఏంటంటే, ఏదైనా ఆల్రెడీ విరిగిపోయింది అనుకోండి, దాన్ని ఇంకా విరగొట్టి డస్ట్బిన్లో పడేస్తాం, అవునా కదా. ఒకవేళ నేను ఇంట్లో కనుక ఏదైనా ఎండిపోయిన మొక్కో ఏదైనా కనబడితే ఒకవేళ ఏమైనా ఫిక్స్ అవుతుందా అని ఆలోచిస్తాను. బట్ యూజువల్గా మనం చేసేది ఏంటంటే, ఎండిన దాని వరకు కట్ చేసేసి దాన్ని డస్ట్బిన్లో పడేస్తాం. ఎందుకంటే ఈ నలిగిపోయిన స్థితిలో ఉన్న, ఎండిపోయిన స్థితిలో ఉన్న దాని మీద సమయం పెట్టి మళ్ళీ దాన్ని బాగా నీరు పోసి లేకపోతే నారు పోసి దాన్ని ఎదిగింప చేయాలనే అంత ఓపిక చాలాసార్లు ఉండదు. ప్రపంచంలో మనుషుల యొక్క స్వభావం ఏంటంటే, నలిగిన వారిని ఇంకా నలగొడతా ఉంటారు, అణిగిపోయిన వారిని ఇంకా అనగార్చాలని ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది విధవరాండ్రు నాకు చెప్తూ ఉంటారు, మా భర్త చనిపోయిన ఆ నాట నుండి కుటుంబీకులు ఎంతగా మమ్మల్ని అన్యాయం చేయగలరో అంతగా అన్యాయం చేశారని, ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడారు, ఎంతగా మమ్మల్ని గాయపరచాలో అంతగా మమ్మల్ని గాయపరిచారు. కారణం ఏంటంటే, ఆల్రెడీ వారి మనసుకు గాయమైపోయింది. ఇంట్లో యజమానుడు లేడని, భర్త లేడని, తండ్రి లేడని కుటుంబీకులు ఆల్రెడీ బాధపడుతున్నారు. కానీ చుట్టూ ఉన్న సమాజం ఎటువంటి అన్యాయమైన స్వభావంతో ఉన్న సమాజం అంటే, అటువంటి నలిగిపోయిన స్థితిలో ఉన్న వారిని ఇంకా నలగగొట్టాలని ప్రయత్నిస్తుంది తప్ప వారిని లేవనెత్తాలనే మనసు లేని సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కానీ ద ఎంకరేజ్మెంట్ ఇస్ దిస్. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు నేను సేవిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే, నువ్వు నలిగిపోయి ఉంటే ఆయన నిన్ను ఇంకా నలగొట్టడంట, నువ్వు విరిగిపోయి ఉంటే నిన్ను ఇంకా ఆయన విరగొట్టడు. బట్ హీ విల్ మెండ్ యూ. ఆయన నిన్ను బాగు చేయాలని ప్రయత్నం చేస్తాడు, నీకైన గాయాలను కట్టాలని ప్రయత్నం చేస్తాడు, నీకున్న నలిగిన స్థితిలో నుండి నిన్ను ఎలా లేవనెత్తాలో నిలవబెట్టాలో దేవుడు ఆలోచిస్తాడు తప్ప నిన్ను ఇంకా నలగగొట్టాలని, నిన్ను ఇంకా అణగద్రొక్కాలని మాత్రం దేవుడు ఎప్పుడూ ప్రయత్నం చేయడు అనే విషయాన్ని మనము గుర్తించాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. హల్లెలూయా. పురుగు వంటి యాకోబు, యు ఆర్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్, యు ఆర్ వెరీ స్మాల్. యాకోబును ఒక పురుగు లాంటోడివే, చాలా స్వల్పమైన వాడివే, కానీ నీ చేతిని నేను వచ్చి పట్టుకుంటాను. హల్లెలూయా. ఒకవేళ మనుషుల దృష్టిలో నీ ఒక నిస్సహాయ స్థితిలో ఉండొచ్చేమో, కానీ దేవుడు నీకు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. అదేంటంటే, ఐ విల్ కమ్ అండ్ హోల్డ్ యువర్ హ్యాండ్. చిన్నపిల్లలు కొన్నిసార్లు మన చేయి పట్టుకుంటే, మనం ఒకవేళ లూజ్గా వదులుగా మన చేయిని పెడితే, పిల్లలు కాసేపు పట్టుకున్న తర్వాత వదిలిపెడతారేమో మన చేతిని. ఎప్పుడైనా రిస్కీ ఏరియాస్లో కానీ ఇబ్బందికరమైన రోడ్లో కానీ నడుస్తున్నప్పుడు మా పిల్లలు నా చేతిలో వారి చెయ్యేస్తే
వారు నా చెయ్యి వదిలిపెట్టే ఛాన్స్ ఇవ్వకుండా నేను గట్టిగా పట్టేసుకుంటాను. ఎందుకు తెలుసా? ఇక్కడ రోడ్డు బాగాలేదు, అటు ఇటు గుంటలు ఉన్నాయి, లేకపోతే ముండ్లు ఉన్నాయి, వీళ్ళు సరిగ్గా నడవకుండా బహుశా పడిపోతే నా పిల్లలకు గాయం అవుతుందని వాళ్ళు నా చేతిని పట్టుకున్నా పట్టుకోపోయినా నేనే వారి చేతిని తీసుకొని ఐ విల్ ట్రై టు హోల్డ్ ఇట్ టైట్, గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక కేరింగ్ మదర్గా నేను ఉండాలని ఇష్టపడుతున్నాను కాబట్టి. దేవాతి దేవుడు ఒక తల్లి కన్నా ఒక తండ్రి కన్నా ఎక్కువగా మన పట్ల శ్రద్ధ తీసుకునేవాడండి. హల్లెలూయా. హీ కేర్స్ మచ్ మోర్ అబౌట్ యూ దాన్ యువర్ ఓన్ ఫాదర్ అండ్ మదర్. ఒకవేళ అనుకోవచ్చు, నా తండ్రి లేడండి నాకు. కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత అనేక మంది కుటుంబాల్లో తమ తండ్రులను తమ తల్లులను పోగొట్టుకున్నారు. నిజానికి వారి బాధను ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే, ఒక తల్లి తండ్రి మనకి ఎంత పెద్ద వయసు వచ్చినా కూడా, మనకి పిల్లలు పుట్టినా, మనకి మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చినా మాకు ఇంకా రాలేదులేండి, బట్ మనం ఎంత పెద్ద వయసుకు వెళ్ళినా తల్లి తండ్రిని కోల్పోయాము అనేసరికి అది చాలా, దట్ పర్టికులర్ సిచ్యువేషన్ షాటర్స్ ఎనీవన్. అది ఒకలాంటి కృంగదీసే పరిస్థితి. అయ్యో ఇంకా అమ్మ లేరా, ఇంకా నేను అమ్మ అని పిలుచుకోవడానికి ఎవరు ఉండరా, ఇక నేను నాన్న అని నాకు ఒక ధైర్యం ఉన్నాడు అని నేను చెప్పుకోవడానికి నాకు ఎవరు లేరా అనుకునే స్థితి ఒకవేళ మనకు రావచ్చేమో. కానీ దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, నీ లైఫ్లో ఏ వాయిడ్ అయితే క్రియేట్ అయిందో, ఏ ఖాళీ ఏర్పడిందో, బహుశా యూ మస్ట్ హ్యావ్ లాస్ట్ యువర్ మదర్ ఆర్ యూ మైట్ హ్యావ్ లాస్ట్ యువర్ ఫాదర్. నీ తల్లినో నీ తండ్రినో నీవు కోల్పోయి ఉండొచ్చు, నువ్వు బాగా ప్రేమిస్తున్న నీ భర్తను నీవు కోల్పోయి ఉండొచ్చు, లేకపోతే నీ కుమారున్నో నీ కుమార్తెను నీవు కోల్పోయి ఉండొచ్చు. ఏ గ్యాప్ అయితే నీ లైఫ్లో క్రియేట్ అయిందో, ఏ వాయిడ్ అయితే క్రియేట్ అయిందో, చూడండి, మనుషుల విలువ మనుషులు వెళ్ళిపోయాక తెలుస్తుంది అంటూ ఉంటారు. చాలాసార్లు మన జీవితాలు అందరూ ఉన్నంతసేపు లైట్ తీసుకుంటాం. వీ టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. మా అమ్మే కదా, మా నాన్నే కదా, నా భార్య కదా, నా కొడుకే కదా, నా కోడలే కదా అని. వాళ్ళు పోయాక వాళ్ళ విలువ చాలాసార్లు తెలుస్తూ ఉంటుంది. సో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు నీ జీవితంలో ఏ ఖాళీ అయితే ఏర్పడిందో ఆ ఖాళీని భర్తీ చేయగలిగిన వాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, భయపడద్దు అని చెప్పడమే కాదు, భయపడద్దు అని ఎవరైనా చెప్పొచ్చు కదండి. ఇప్పుడు ఎవరైనా నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నాను, నాకు చాలా భయంగా ఉంది అంటే, నేను భయపడద్దమ్మా అని చెప్పచ్చు. భయపడద్దు అని చెప్పడం ద్వారా ధైర్యం వస్తుంది డెఫినెట్గా. బట్ భయపడకుండా ఉండడానికి నేను ఇంకేదన్నా వారికి చేయగలిగాను అనుకోండి, అది ఇంకా వారికి సహాయపడుతుంది. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు భయపడద్దు అని నీకు చెప్పడం మాత్రమే కాదు, నీ చేయి నేను పట్టుకుంటానని కూడా చెప్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మనం ఆయన చేయి పట్టుకుంటే మనం విడిచిపెట్టేస్తామేమో, ఖచ్చితంగా విడిచిపెట్టేస్తామండి. మనం మామూలు వాళ్ళం కాదు, అవునా కదా? మనం మామూలు వాళ్ళము కాదు. కష్టాలు వచ్చినప్పుడు గట్టిగా పట్టేసుకుంటాం, ఏసై చెయ్యి, అమ్మో ఏసై అని వదిలిపెట్టేస్తారేమో నా చెయ్యి అన్నట్లుగా చాలా గట్టిగా పట్టేసుకుంటాం. ఇక వన్స్ జీవితంలో కష్టాలు తీరగానే మన వర్షన్ మారిపోద్ది, మన ప్రవర్తన మారిపోద్ది, మన వైఖరి మారిపోద్ది. దేవుడు పిలుస్తున్నా కూడా వినపడినట్లే వెళ్ళిపోతూ ఉంటాం కదండి. దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉండదు, దేవుని కొరకు వాడబడాలని ఆశ ఉండదు, దేవుని పట్ల ముందున్న శ్రద్ధ మనం చాలాసార్లు కనపరచాం. అయితే దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు నన్ను పట్టుకుంటే నువ్వు ఎప్పుడోకప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతావు నాకు తెలుసు, అందుకే నువ్వు నన్ను పట్టుకున్నా పట్టుకోపోయినా నేను వచ్చి నిన్ను పట్టుకోవాలని. ఐ విల్ కమ్ అండ్ హోల్డ్ యువర్ హ్యాండ్. నేను వచ్చి నీ చేతిని పట్టుకుంటాను, నేను వచ్చి నిన్ను నడిపిస్తానని దేవాతి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 14వ వచనం, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భయపడకు అని చెప్పిన దేవుడు చేతిని పట్టుకుంటున్నాడు. చేతిని పట్టుకున్న దేవుడు నడిపిస్తానని మాత్రమే కాదు, కానీ సహాయం కూడా చేస్తానంటున్నాడు. హల్లెలూయా. నీకు సహాయం ఒకవేళ ఎవరు లేకపోవచ్చు, ఇట్స్ ఓకే. ఎవ్వరు మనుషులు నీ పక్షంగా నిలబడకపోవచ్చు, నీకు ధైర్యము ఇచ్చేవారు, ఒక మారల్ సపోర్ట్ ఇచ్చేవారు ఎవరు లేకపోవచ్చు, పర్వాలేదు. కానీ దేవాది దేవుడు, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకంతకంటే ఇంకెక్కడైనా మనకి ధైర్యం వస్తుందండి? నువ్వు నిజంగా దేవుని మాటలు నమ్మగలిగితే, ఇదేదో నేను చెప్తున్నానని కాదు, లేకపోతే ఏదో మీరు చదువుకున్నప్పుడు ఏదో సహాయం చేస్తానంటున్నాడని ఏదో పైన చదవడం కాదండి. నీ విశ్వాస జీవితంలో ఒక సవాలు నువ్వు ఎదుర్కొన్నప్పుడు, ఒక కష్టం నీకు వచ్చినప్పుడు, ఒక దిక్కుతోచని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుడు నాకు సహాయం చేస్తానన్నాడు. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన నరమాత్రుడు కాడు, ఆయన మాట తప్పనివాడు. ఆయన సహాయం చేస్తాడంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేసి తీరుతాడు. ఎటు నుండి సహాయం పంపిస్తాడు నాకు అనవసరం, కానీ సహాయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. హీ విల్ సెండ్ హెల్ప్, ఐ డు నాట్ నో ఫ్రమ్ వేర్, త్రూ హూమ్. ఎవరి ద్వారా ఏ దిక్కు నుండి సహాయం పంపిస్తాడో మనం ఆలోచించుకోక్కర్లేదు, అది సహాయం పంపించి ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అయ్యా నాకు సహాయం రావడానికి మార్గాలు ఏం లేవయ్యా, నేను ఈ కిటికీ తీసిపెట్టినా, ఈ తలుపు తీసిపెట్టినా, నువ్వేం ప్లానింగ్ చేసుకోక్కర్లేదు. అర్థమవుతుందండి? నీకు ఎవరి ద్వారా ఏ సమయంలో ఎటువంటి సహాయం పంపించాలో సహాయం చేస్తాను అని వాగ్దానం చేసిన దేవునికి తెలుసు. హల్లెలూయా. డు యు నో దట్ గాడ్ ఇస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్? నీ సమస్యలన్నీ నీకంటే ఎక్కువ దేవునికి తెలుసా? నీకంటే ఎక్కువ నీ సమస్యలు ఒకవేళ నిన్ను తినివేస్తూ ఉండొచ్చు,
నీ సమస్యలు ఒకవేళ నీకు నిద్ర పట్టనివ్వకపోవచ్చు, నీ సమస్యలు ఒకవేళ నిన్ను కృంగతీస్తూ ఉండొచ్చు, కానీ బట్ యు నో దట్ యువర్ ప్రాబ్లమ్స్ నాట్ ఓన్లీ బాదర్ యూ, బట్ గాడ్ ఈజ్ ఆల్సో వరీడ్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. హీ కేర్స్ అబౌట్ యూ. క్యాస్ట్ యువర్ కేర్స్ అపాన్ గాడ్ బికాస్ హీ కేర్స్ అబౌట్ యూ అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సో ఉదయకాల సమయంలో నలిగిన రెల్లు వలె నీ హృదయం ఒకవేళ నలిగిపోయినట్లయితే చూడండి, కొన్నిసార్లు ఒక ఆశీర్వాదం కొరకు వెయిట్ చేస్తూ ఉండొచ్చు నీవు. అదొక ఉద్యోగం అయిండొచ్చు, ఒక వివాహం అయిండొచ్చు, లేకపోతే ఒక అవసరత కొరకు అయిండొచ్చు. దేవుని వైపు చూస్తూ వచ్చేస్తుందిలే 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 అని కనిపెడుతూ ఇంకా రాకపోతే ఏ కార్యము కొరకు మనం కనిపెడుతున్నాం అది ఆలస్యం అవుతూ ఉంటే మనసులో చాలా కృంగుదల వస్తుందండి. అవునా కదా? ఇట్ డిసప్పాయింట్స్ అస్ అ లాట్. గడిచిన వారంలో ఒక చెల్లెమ్మ నాకు ఫోన్ చేసి చెప్తుంది, అక్క నాకు 29 సంవత్సరాలు వచ్చాయి, మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారక్క, ఇప్పుడు నేను వివాహ వయసుకు వచ్చాను, మా గురించి ఆలోచన చేసేవారు ఎవరు లేరు, మా కోసం ప్రార్థన చేసేవారు ఎవరు లేరు, మా కొరకు ప్రార్థన చేయక్క, నువ్వు చాలా కృంగుదల వస్తుంది, రాత్రి అయ్యేసరికి అసలు నిద్ర పట్టడం లేదు, ఎందుకంటే రేపు ప్రొద్దున ఎందుకు లేవాలి, ఎవరి కోసం లేవాలి, మమ్మల్ని గురించి ఆలోచన చేసేవారు ఎవరున్నారు, టుమారో ఈజ్ అ క్వశ్చన్, రేపు ఉదయకాల సమయం ఒక ప్రశ్నార్థకంగా ఉందంటే ఆ చెల్లికి చెప్పాను, అమ్మ దేవుని సేవకులంగా మీ కొరకు ప్రార్థన చేస్తాను, నీ బయోడేటా కూడా నాకు పంపించు, తప్పకుండా నా వంతు ప్రార్థన చేసే ప్రయత్నం కూడా చేస్తానని చెప్పాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే గాడ్ కేర్స్ అబౌట్ యూ. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు, నా కోసం ఆలోచన చేసేవారు ఎవరు లేరు. ఆ నిరాశకరమైన స్థితిలో ఫ్రమ్ మై కాన్వర్సేషన్ విత్ హర్, చాలా బిజీగా ఉన్నాను ఆ రోజు, కానీ నాకు అర్థమైంది ఆ చెల్లెమ్మకు ఒక ధైర్యము కావాలి, ఆ చెల్లెమ్మకు ఒక భరోసా కావాలి. షీ నీడ్స్ సమ్వన్ హూ కెన్ సే దట్ వీఆర్ దేర్ ఫర్ యూ. ఆ రోజు చెప్పాను, అమ్మ నీ కోసం ఈ రోజు నుంచి నేను నమ్మకంగా ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా నీ కొరకు నా వంతు ఒక ప్రయత్నం కూడా చేస్తాను, దేవుని చిత్తం ఆయన ఎలా జరిగించుకుంటాడో చూద్దామని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నలిగిన స్థితిలో నీ ఉంటే నీ పక్షంగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఇఫ్ యూ ఆర్ ఇన్ అ బ్రోకెన్ స్టేట్, ఇఫ్ యూ ఆర్ ఇన్ అ బ్రోకెన్ కండిషన్, గాడ్ రీచెస్ అవుట్ టు యూ. దేవుడు నీ దగ్గరకు వస్తాడు ఎప్పుడంటే నువ్వు నలిగిన స్థితిలో ఉంటే. బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన గర్విష్ఠులను దూరం నుంచే గుర్తిస్తాడంట. ఎవరైతే ఆరోగెంట్గా ఉంటారో, ప్రైడ్ఫుల్గా ఉంటారో, అటువంటి యాటిట్యూడ్తో ఉంటారో దూరం నుంచే గుర్తించి వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వడంటండి. మన దేవుడు నలిగిన వారికి ఎంత ఆసన్నుడుగా ఉంటాడో, విరిగి నలిగిన స్థితిలో ఉన్న వారికి ఆయన విరిగి నలిగిన వారిని ఆయన అలక్ష్యము చేయడు. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో వెన్ యూ ఆర్ బ్రోకెన్ యూ కెన్ ఫీల్ గాడ్ క్లోజెస్ట్ టు యూ. నువ్వు నలిగిన స్థితిలో ఉంటే దేవుని చాలా దగ్గరగా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలవు. అట్ ద సేమ్ టైం విరిగిన స్థితిలో, నలిగిన స్థితిలో, కృంగిన స్థితిలో, తగ్గింపుతో, దీనత్వంతో నీవు ఉండకుండా, బహుశా ఒకవేళ నీ జీవితంలో నాకు ఒక ఉద్యోగం ఉంది, నాకు కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నా భవిష్యత్తునంతా నేను ప్లాన్ చేసేసుకున్నాను, నా భవిష్యత్తు నేను నడిపించుకోగలిగినంత సామర్థ్యం ఉంది, తెలివితేటలు నాకున్నాయి అని గనక నువ్వు విర్రవీగుతున్నట్లయితే దూరం నుండే గర్విష్ఠుల యొక్క స్వభావాన్ని కూడా దేవుడు గమనిస్తాడంట. గర్విష్ఠులకు దేవుడు విముఖుడు. దేవుడు ఎలా అంటే చూడండి, లైక్ పోల్స్ రిపెల్ అవుతూ ఉంటాయి. నార్త్ సౌత్ అని 2 పోల్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్స్లో ఈ అయస్కాంతం ఉంటుంది కదండి, అయస్కాంతంలో ఒక వైపుకు తిప్పితే 2 అయస్కాంతాలను దగ్గరికి తెచ్చినప్పుడు ఒక వైపుకు తిప్పితే అవి దగ్గరకు వస్తాయి, ఇంకొక డైరెక్షన్ మార్చి ఆ పోల్ మనం మారిస్తే అవి 2 అయస్కాంతాలే అంతకుముందు దగ్గరకు వచ్చినవే, వాటి డైరెక్షన్ మార్చగానే అవి దూరం వెళ్ళిపోతూ ఉంటాయి, రిపెల్ అయిపోతూ ఉంటాయి. దేవుడు కూడా నీకు దగ్గరగా రావాలనుకుంటున్నాడు, నిన్ను బలపరచాలనుకుంటున్నాడు, స్థిరపరచాలనుకుంటున్నాడు, దీవించాలనుకుంటున్నాడు, నీ జీవితంలో ఆయన నీ పక్షంగా నిలబడాలనుకుంటున్నాడు. బట్ యువర్ యాటిట్యూడ్ క్యాన్ మేక్ అ బిగ్ డిఫరెన్స్. నీ జీవితంలో ఒకవేళ గర్వపు స్వభావంతో, ఎదురాడే స్వభావంతో, అవిధేయతతో, ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నీవు ఉన్నట్లయితే దేవుడు రిపెల్ అయిపోతాడండి. హీ విల్ మూవ్ అవే ఫ్రమ్ యూ. దేవుడు మనకి దూరంగా వెళ్ళిపోతాడు. నేను అనుకుంటాను ద మోస్ట్ అన్ఫార్చునేట్ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్ ఇస్ అ లైఫ్ విచ్ లివ్స్ అవే ఫ్రమ్ గాడ్. తిండి లేని వాళ్ళు దురదృష్టవంతులు అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే తిండి లేని స్థితిలో ఉన్నా నువ్వు దేవుని కలిగి ఉంటే నువ్వు ఎప్పుడు చనిపోయినా నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావు. లాజరు, ధనవంతుడు లాజరు యొక్క ఉపమానాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటే, లాజరు కుష్టు వ్యాధితో ఉన్నాడండి. వెరీ అన్ఫార్చునేట్ లైఫ్. అతని చూసి అందరూ అసహించుకుంటున్నారు. అతని కురుపులు, అతని గాయాలు, వాటి నుంచి పస్ కారుతూ, రక్తం కారుతూ ఉంటే కుక్కలు వచ్చి అతని గాయాలను నాకుతూ ఉన్నాయి. అప్పటికి చూస్తే అనిపించుండొచ్చు, ఇటువంటి బ్రతుకు ఎవరికి ఉండద్దురా ఈ లోకంలో, ఇలా మాత్రం బ్రతకూడదురా, చనిపోతే నయమని బహుశా లాజరుని చూసి చాలా మంది అసహించుకొని ఉండొచ్చు. కానీ బట్ పరలోకంలో లాజరుకు చాలా హై పొజిషన్ దేవుడు ఇచ్చాడండి. అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకున్నాడు. హల్లెలూయా. వాట్ అ ప్రివిలేజ్, వాట్ అ ప్లేస్. ఎందుకో తెలుసా, లాజరస్ హ్యాడ్ అ గుడ్ యాటిట్యూడ్. దేవుని పట్ల ఒక మంచి వైఖరిని లాజరు కలిగి ఉన్నాడు. అదే ఈ ధనవంతుడు రెచ్చిపోయాడు, విర్రవీగిపోయాడు, తన ధనాన్ని బట్టి, తనకున్న సంపదలను బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి గర్వించాడు. ఆఖరికి వెళ్ళి నరకాగ్నిలో కాలాడు. మొన్న సండే జాన్ వెస్లీ గారు సెకండ్ వర్షిప్లో గోల్డెన్ బ్రదర్స్ అని చెప్పారు, చూసారా మీరు? గోల్డెన్ బ్రదర్స్ అంట కుక్క గొలుసుల్లా బంగారు
మెడల్కి వేసుకున్నారండి. చేతులు అన్నిటికీ ఆ 10 వ్రేళ్ళు ఉంటే 10 వ్రేళ్లకు 10 ఉంగరాలు పెట్టుకున్నారు. ఇక మెడకైతే ఇలా ఇలా ఉన్నాయి వాళ్ళ చైన్స్. ఆ ఫోటో చూడగానే వెస్లీ గారితో నేను ఒకటే అన్నాను, వాళ్ళు తర్వాత వెళ్ళి నరకంలో కాలాల్సిందే కదండి. ఇక్కడ ఎన్ని వేసుకొని తిరిగితే ఏం లాభం? దేర్ ఇటర్నిటీ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ హెల్ ఇఫ్ దే డై వితౌట్ జీసస్. ఏసే లేకుండా చనిపోతే ఎక్కడ కాలుతారు? యుగ యుగాలు నిత్య నరకాగ్నిలో. ఎవరైనా సరే, ఎంత ధనవంతులైనా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవారైనా కాలవలసిందే. సో మొదటిది యెషయా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనంలో, నలిగిన రెల్లును అతడు విరువడు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం చెప్పమంటారా మీకు? నీవు విర్రవీగి అపవిత్రతతో లేక గర్వంతో బ్రతకడం కంటే నలిగిన స్థితిలో ఉండడం చాలా మేలు. ఎందుకంటే నలిగిన స్థితి నేను దేవునికి చాలా దగ్గరగా చేస్తుంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఒక విశ్వాస జీవితంలో మాట చెప్పగలరు. అదేంటంటే, ద మోస్ట్ పెయిన్ఫుల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ మై లైఫ్ ఆర్ ద వన్స్ విచ్ బ్రాట్ మీ క్లోజెస్ట్ టు గాడ్. నా జీవితంలో నన్ను దేవునికి దగ్గరగా తీసుకొచ్చిన సన్నివేశాలు ఏంటంటే, నా జీవితంలో నేను బాధను వేదనను అనుభవించిన సందర్భాలే. హల్లెలూయా. సో ప్రాబ్లమ్స్ ఆర్ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్. కనుక సమస్యలు అనేవి ఆశీర్వాదాలు మారువేషంలో వచ్చినట్లు అనమాట. చాలా మంది నాకు చెప్పే మాట ఏంటంటే, అమ్మ మీకు కరోనా రాకముందు చాలా బాగా చెప్పేవారు వాక్యం, అయితే మీ కరోనా వచ్చిన తర్వాత నుంచి మీలో ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని మేము చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని మీరు ప్రకటిస్తున్నప్పుడు దేవుని శక్తి చాలా అధికంగా విడుదలవుతున్నట్లుగా మేము గమనిస్తున్నాం. సో కరోనాను బట్టి దేవునికి స్తోత్రాలా లేకపోతే బాధపడాలా? కరోనా వచ్చిన 2 వారాలు దేవునికి సన్నిహితంగా గడిపానండి. దేవునితో ఎక్కువగా సహవాసం చేశాను. దేవునికి మరింతగా నన్ను నేను సమర్పించుకున్నాను. అందుకే చెప్పగలను, ఒక విరోబడిన పాత్రగా, విరోబడిన రొట్టెగా దేవుని చేతిలో వాడబడ్డానికి దేవుడు సహాయము చేస్తున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ప్రాబ్లమ్స్ ఆర్ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్. నీ జీవితంలో నలిగిన స్థితి గుండా నీ వెళ్ళడానికి ఒకవేళ నీ భర్త కారణం అవ్వచ్చు, నీ పిల్లల కారణం అవ్వచ్చు, ఒక ఆర్థిక సమస్య నీకు కారణం అవ్వచ్చు. బట్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఎందుకంటే ఆ సమస్య లేకపోతే నువ్వు దేవుని దగ్గరకు వచ్చేదానివి కాదు. ఒకవేళ ఆ సమస్య, ఆ సవాలే నీకు లేకపోయింటే నువ్వు దీన మనసు నేర్చుకునేదానివి కాదు. ఒకవేళ నీ జీవితంలో ఆ లోటే లేకపోయింటే నువ్వు విశ్వాసంలో ఎదగడానికి ఒక అవకాశమే నీకు వచ్చి ఉండేది ఖచ్చితంగా కాదు. రెండవదిగా మనం చూస్తే, చూడండి సమయం అయిపోతుంది, 42వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం 2వ భాగం, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. స్మోకింగ్ ఫ్లాక్స్ అనే మాట ఉంది. జనపనార వత్తి, దీపాలు ఉంటాయి కదండి, పాతకాలంలో దీపాలు వాడుతూ ఉండేవారు. ఆ దీపాలలో వత్తి ఉంటుంది, జనపనార వత్తి. ఆ దీపంలో నూనె అయిపోయినప్పుడు, నూనె తగ్గిపోతూ ఉన్నప్పుడు ఆ వెలుగు, దాని నుంచి వస్తున్న ఫ్లేమ్ ఏమవుతా ఉంటుందంటే, మకమకలాడడం అంటే ఏంటంటే వెలిగి వెలగనట్లుగా, వెలగాల వద్దా అన్నట్లుగా. చూడండి కొన్నిసార్లు అంతకుముందు ఎమర్జెన్సీ ల్యాంప్స్ యూస్ చేస్తూ ఉండేవారు. సో ఎమర్జెన్సీ ల్యాంప్ మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం కరెంటు పోయినప్పుడు వాడుకోవడానికి. దాన్ని కరెంటు పోగానే బాగా వెలుగుద్ది. కరెంటు ఒక 2 గంటలు 3 గంటల వరకు రాలేదనుకోండి, ఇక దానిలో బ్యాటరీ అయిపోతూ ఉంటే ఆ ల్యాంప్లో ఉన్న లైట్ డిమ్ అయిపోతూ ఉంటుంది. దానిలో ముందున్నంత వెలుగు ఆ తర్వాత వాడిన కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు పెట్టిన అగ్ని, దేవుడు పెట్టిన మంట, దేవుని కార్యాల పట్ల మనలో ఉన్న ఆసక్తి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అది ఏమైపోతూ ఉంటుంది అంటే కొన్నిసార్లు తగ్గిపోతూ ఉంటుంది. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్? ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? నేను ఎప్పుడు దేవుని కొరకు ఒకేలా మండానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడు ఒకేలా మండానండి అన్న వాళ్ళు ఉన్నారా? నాకు తెలుసు 150 డేస్ ప్రారంభం అవ్వకముందు మనం మకమకలాడుతున్న దీపంలో ఉన్నాం. కానీ 150 డేస్ 40 అవ్వగానే ఇక అందరూ మండేస్తున్నారు కదా. చాలా ఆత్మలో తీవ్రత, కూర్చున్నా లేచినా దేవుని గురించిన ఆలోచన, ఒక మాట మాట్లాడుతున్నాయి, దేవునికి ఇష్టమా కాదా? ఒక దగ్గరికి వెళ్ళాలంటే దేవునికి ఇష్టమా కాదా? ఒకరితో స్నేహం చేయాలంటే, ఏదైనా ఒక పని చేయాలంటే ఇది దేవుడు అంగీకరిస్తాడా, దీన్ని దేవుడు అప్రూవ్ చేస్తాడా? నువ్వు ఆలోచించుకున్న కారణం ఏంటంటే, వాక్యం ప్రతి దినం ఒక ఫ్యూయల్ లాగా నీ లోపలికి వెళ్ళడం ద్వారా నీలో ఆత్మ సంబంధమైన తీవ్రత, ఒక ఆత్మీయ మంట పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలుండి రగిలించాడు. అయితే కొన్నిసార్లు వాక్యానికి దూరం అవడం వలన, దేవుని మాటలకు దూరం అవడం వలన నువ్వు అనుకో ఆత్మీయంగా బలహీనపడాలని నువ్వు అనుకో. కానీ పరిస్థితుల ప్రభావం, లైక్ ఉద్యోగంలో సడన్ గా డ్యూటీలు పెంచేశారు. ఏమవుతుంది? డ్యూటీలు బాగా ఎక్కువైపోయి ఆదివారం కొంతమంది మందిరం మానేస్తారు. ఆ మందిరం మానేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ లోపల ఉన్న నూనె, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ నూనె వారి జీవితం అనే బుడ్డిలో, వారి జీవితం అనే ఆ యొక్క పాత్రలో తగ్గిపోద్ది. ఇప్పుడు నూనె తగ్గిపోతే దీపం వెలుగుతుందా అండి? దీపం చక్కగా ప్రకాశిస్తుందా? నో వే. సో కొన్నిసార్లు దేవుని సన్నిధికి మనం దూరం అవడం, అదొకవేళ ఆరోగ్య సంబంధమైన పరిస్థితుల వలన కావచ్చు, ఉద్యోగ బాధ్యతల వలన బహుశా అయిండొచ్చు, లేక నీకున్న కుటుంబ బాధ్యతల వల్ల అయిండొచ్చు, లేక ప్రతిరోజు ఏం వింటాంలే వాక్యం, ప్రతి ఆదివారం ఏం వెళ్ళిపోతాంలే దేవుని సన్నిధి, కానీ ఒక రకమైన
కేర్లెస్ యాటిట్యూడ్, అంటే దేవుని పట్ల కొంచెం ఆసక్తి తగ్గిపోవడం వల్ల, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ కాంట్రిబ్యూట్ టు ఇట్. ఆ పరిస్థితికి సహకరించే చాలా అంశాలు ఉన్నాయి, ఎవరికి వారికే తెలుసు. దేవునిలో నేను బలహీనం అయిపోవడానికి ఏంటి కారణం, దేవుని నుండి నన్ను దూరపరిచేది ఏంటి, దేవుని వెలుగు నా ద్వారా ప్రకాశించకుండా అడ్డుపడేది ఏంటి అని మనం స్వపరీక్ష చేసుకుంటే మనకి బాగా తెలుస్తుంది. దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి వారేం వేసుకున్నారు, వీరేం వేసుకున్నారు, వారు ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళు ఎలా కూర్చున్నారు, వారు ఏం చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు అని చూడడం కంటే, దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ ఉంటే మనలో ఉన్న స్వభావం ఏంటో, మనలో ఉన్న పాపం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనకు చూపిస్తాడు. సో ఇక్కడ వ్రాయబడిన మాట 42వ అధ్యాయం 3వ వచనంలో, మకమకలాడుచున్న జనపనార. ఒక జనపనార ఒక దీపంలో ఉంది, ఆ దీపం వెలుగుతుంది కానీ పరిపూర్ణంగా వెలగలేకపోతుంది. ఇట్ ఇస్ స్ట్రగ్లింగ్ టు గ్లో, ఇట్ ఇస్ స్ట్రగ్లింగ్ టు బ్రింగ్ అవుట్ దట్ ఫ్లేమ్. ఆ లోపల ఉన్న మంటను ఇంకా బాగా చూపించాలని ఉంది కానీ అవ్వట్లేదు. ఒక రీజన్ ఏంటంటే ఆయిల్ తగ్గిపోవడం, రెండో రీజన్ ఏంటంటే బయట నుంచి వచ్చే గాలి. చూడండి, దీపానికి లోపల ఎంత నూనె ఉన్నా బలమైన గాలి ఇచ్చింది అనుకోండి, ఒక కిటికీలోంచి, ఒక తలుపులోంచి ఇంట్లోకి, లేకపోతే ఫ్యాన్ ఆన్ చేసాం అనుకోండి, వెంటనే ఆ దీపము లేక ఆ వెలుగు అనేది కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటుంది, ఇక ఆరిపోవడానికి రెడీ అయిపోద్ది. పరిస్థితి ఇంకా అలాగే ఉంటే ఖచ్చితంగా ఆరిపోద్ది. సో నీ జీవితంలో శోధన అనే గాలులు ఒకవేళ వీచొచ్చు. టెంప్టేషన్స్, ద విండ్ ఆఫ్ టెంప్టేషన్, ఒక బలమైన గాలి వలె ఒక శోధన నీ జీవితంలోకి రావచ్చు, ఒక శ్రమ నీ జీవితంలోకి రావచ్చు, ఒక సమస్య నీ జీవితం మీదకి రావచ్చు. కానీ దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, ఇందాక నేను ప్రారంభంలోనే చెప్పాను, దేవుని యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే వాక్యం బాగా చదవాలని. దేవుని హృదయం ఎటువంటిదంటే, మకమకలాడుచున్న ఒక దీపాన్ని, ఒక జనపనారని చూసినప్పుడు ఉఫ్ అని ఊదేసి వెళ్ళిపోడంట. మనం అయితే అలా చేస్తాం. ఓ దీపం సరిగ్గా వెలగట్లేదు అనుకోండి, కాసేపు చేయి పెడతాము అది ఆపడానికి, ఇక ఎంతకీ ఆగట్లేదు, ఎంతకీ అది ఆ ఫ్లేమ్ నిలబడట్లేదు అనుకోండి, పోతే పోన్లే అని పక్కన పడేస్తాం, అంతేనా? లేకపోతే దాన్నే పట్టుకొని కూర్చుంటామా? మనకు అంత టైం ఉండదు, మనకు అంత ఓపిక ఉండదు. కొంతమంది దీపాలు ఆరిపోతుంటే చూడడం వారికి సరదా. ఇందాక చెప్పాను కదా, నలిగిన వారిని ఇంకా నలగొట్టాలని, లేకపోతే ఆరిపోతున్న వారిని ఇంకా ముందే ఆర్పేస్తారు. నిన్నటి దినాన ఒక వీడియో నేను చూస్తున్నాను. ఒక బ్లాక్ అమెరికా దేశంలో 2 నెలల క్రితం ఆమె చనిపోక ముందు చేసిన లాస్ట్ వీడియో అండి. చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక మరణ వేదన గుండా ఆమె వెళ్తూ ఆమె మాట్లాడుతున్న మాటలు, ఆల్రెడీ ఆక్సిజన్ సపోర్ట్ మీద ఆమె ఉంది, ఆక్సిజన్ పెట్టుకొని కొంచెం కష్టంగా మాట్లాడుతుంది. ఆమె చెప్తున్న మాటలు ఏంటంటే, డాక్టర్స్ వచ్చారు, నన్ను జాలిగా చూడాల్సింది బదులు, నన్ను అర్థం చేసుకోవాల్సింది బదులు నన్ను చాలా జడ్జిమెంటల్గా మాట్లాడడం ప్రారంభించాడు. నాకు ఇంజెక్షన్ వేయండి అయ్యా, నాకు టాబ్లెట్స్ ఇవ్వండి అని నేను అడుగుతుంటే, నువ్వు డ్రగ్స్ అడుగుతున్నావా, నువ్వు డ్రగ్స్ తీసుకుంటావేమో మీ ఇంటి దగ్గర, నీకు డ్రగ్స్ ఇవ్వడానికి మేము లేము, ఇక్కడ మా దగ్గర డ్రగ్స్ లేవు అని డాక్టర్స్ మాట్లాడారంటండి. ఆమె చెప్తూ ఉంది, నేను ఆల్రెడీ నలిగిపోతున్నాను, ఆల్రెడీ వేదనలో ఉన్నాను, ఆల్రెడీ కృంగిపోయి ఉన్నాను, ఆల్రెడీ ఊపిరి తీసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నాను, ఒక మంచి ఇంజెక్షన్ నాకు ఇవ్వండి అని అడిగితే, కొంతమంది డాక్టర్స్, కొంతమంది నర్సెస్ హృదయం లేకుండా చాలా రూత్లెస్గా బిహేవ్ చేశారు నాతో అని ఆమె పడిన వేదన గురించి చెప్పిందండి. దట్ వాస్ హర్ లాస్ట్ వీడియో బిఫోర్ హర్ డెత్. అది చూసినప్పుడు అనిపించింది, బహుశా సమాజంలో కొంతమంది ఎటువంటి కర్కశమైన స్వభావంతో ఉంటారంటే, ఇతరులు బాధపడుతూ ఉంటే వారు చూసి ఆనందిస్తారు, ఇతరులు కృంగిపోతూ ఉంటే వారు చూసి లోపల పండగ చేసుకుంటూ ఉంటారేమో. కొంతమంది కోడలు నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, మా అత్తగారికి వాళ్ళ అత్తగారు చాలా టార్చర్ పెట్టిందంటక్క, వాళ్ళ అత్తగారు మీద ఉన్న రివెంజ్ నా మీద తెచ్చుకుంటుంది మా అత్తగారు అని. దేవునికి స్తోత్రం, నా కోడలు ఎవరు రారు కాబట్టి నేను ధైర్యంగా చెప్పచ్చు, అవును కదా? ఎందుకంటే నాకు మళ్ళీ రేపు పొద్దున్న నా కోడళ్ళు వస్తే ఆ పరీక్షలో నేను ఫెయిల్ అవుతాననే భయం లేదు. అల్లుళ్ళని ఎలాగైనా ఎవరైనా బాగానే చూసుకుంటారు కాబట్టి పర్వాలేదు. సరే, ఏదేమైనప్పటికీ అత్తగారట, ఆమె అత్తగారి ద్వారా చాలా టార్చర్ అనుభవించిందట. ఇప్పుడు ఆ రివెంజ్ ఎవరి మీద తీర్చుకుంటుందంట? ఇంటికి వచ్చిన అన్యాయం కదండి, అది అన్యాయం. చాలా మంది అత్తల భక్తి ఎక్కడ బయటపడుతుంది తెలుసా? కోళ్ళు వచ్చాక బయటపడుతుంది. తెలుసా అండి మీకు? మా అత్తగారు చాలా మంచోళ్ళు, నన్ను ఎప్పుడు బాధ పెట్టలేదు. సో అది కూడా డిస్క్లైమర్ వేయాలనుకుంటున్నాను. నా జీవితంలో ఐఎమ్ డూయింగ్ గుడ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. కానీ నేను చెప్తున్నాను, అనేక మంది సహోదరులు నా దగ్గరకు వచ్చి వారు ఆవేదన పంచుకుంటున్నప్పుడు కూర్చుంటే తిట్టు, నించుంటే తిట్టు, ప్రతిదానికి తప్పు పడుతుంటారు. ఏ మాట మాట్లాడినా తప్పే. మాట్లాడితే ఇలా మాట్లాడావా అంటారంట, ద్వందార్థాలు తీసుకుంటారంట. మాట్లాడకపోతే నా కోడలు మాట్లాడదంటారంట. ఇప్పుడు ఈ అమ్మాయికి మాట్లాడాలో తెలియదు, మాట్లాడకూడదో తెలియదు. కూర్చుంటే కూర్చున్నావు అంటారంట, నించుంటే నువ్వు మా దగ్గర కూర్చోవా అంటారంట. అర్థమవుతుందండి? అంటే పాపం స్టెప్ వేయాలన్నా ప్రాబ్లమే, స్టెప్ వేయకుండా ఉండాలన్నా ప్రాబ్లమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మకమకలాడుచున్న జనపనారను కొంతమంది ఆర్పేయాలని ప్రయత్నం చేస్తారేమో, కృంగిపోతున్న వారిని ఇంకా కృంగదీయాలని, బలహీన స్థితిలో ఉన్న వారిని ఇంకా బలహీనపరచాలని, నిరాశలో ఉన్న వారిని ఇంకా నిరాశలకు త్రోసివేయాలని ప్రయత్నం చేస్తారేమో. కానీ నీవు నేను సేవిస్తున్న గొప్ప దేవుడు ఎలాంటి వాడంటే, మకమకలాడుచున్న జనపనారను ఆయన ఆర్పివేయడు. హల్లెలూయా.
దేవుని వాక్యంలో లూకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి యెరికో నుండి యెరూషలేము నుండి యెరికోకు తాను ప్రయాణం చేస్తున్నాడు. హీ వాజ్ గోయింగ్ డౌన్. ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఈ వ్యక్తి యెరూషలేము దేవుని పట్టణము నుండి యెరికో అనే లోకంలోకి ప్రయాణం చేస్తూ ఉంటే ప్రమాదం వచ్చింది. నీ జీవితంలో కూడా దేవునిలో ఉండి నువ్వు ఒక్కసారి లోకంలోకి వెళ్ళావంటే ఖచ్చితంగా నువ్వు ప్రమాదంలో పడతావు. ఖచ్చితంగా దేర్ ఇస్ డేంజర్ అవైటింగ్. ఖచ్చితంగా నీకు అక్కడ ప్రమాదం పొంచి ఉంది అని గుర్తించాలి. సో ఈ వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం అవుతుంటే దొంగల మీద పడ్డారు. అతని దగ్గర ఉన్నవన్నీ దోచుకున్నారు. పాపం వదిలిపెట్టేసి ఉంటే బాగుండేది, పర్సో వాలెట్టో తీసుకొని వెళ్ళుంటే బాగుండేది. ఆ దొంగలు అతన్ని కొట్టారంట. కొడప్రాణంతో అతన్ని విడిచిపెట్టి వెళ్తే ఆ మార్గంలో ఒక యాజకుడు వచ్చాడు, సైడ్ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక లేవీడు వచ్చాడు, అతను కూడా సైడ్ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మూడవదిగా ఒక సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడు ఏం చేశాడో ఒకసారి గమనించండి. 34వ వచనం, 33, 34 వచనాలు చదువుకుందాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. హల్లెలూయా. ముందు జాలొచ్చిందండి. యునో వాట్, బిఫోర్ యూ యాక్ట్, నువ్వు ఒక క్రియ చేయకముందు నీ మనసులో వచ్చే ఆలోచన నీ క్రియలను ప్రభావితం చేస్తుంది. అందుకే ఒక వ్యక్తి అన్నాడు, బీ కేర్ఫుల్ విత్ యువర్ థాట్స్ బికాస్ యువర్ థాట్స్ బికమ్ వర్డ్స్. బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్ బికాస్ యువర్ వర్డ్స్ బికమ్ యువర్ యాక్షన్స్ అని. ఒక వ్యక్తి ముందు ఎక్కడ తప్పిపోతారో తెలుసా అండి? తలంపుల్లో తప్పిపోతారు. ఆ తలంపుల్లో వచ్చిన తప్పుడు ఆలోచనలే మాటలుగా బయటకు వస్తాయి. ఎంత ఆపుకోవాలనుకున్న ఆగవు, ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఆ తర్వాత మాటలలో వచ్చిన ఏదైనా సరే పాపము ఆ తర్వాత క్రియల ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. ఈ వ్యక్తి అంట సమరయుడు ఆ దారిలో పడిపోయి దొంగల చేత కొట్టబడి కొడప్రాణంతో ఉన్న వ్యక్తిని చూడగానే హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. అతనికి జాలి వచ్చిందంటండి. హల్లెలూయా. దేవుని బిడ్డలంగా మనం కూడా ఆ మంచి సమరయుని వలె స్పందించాలి. మనం వీ హ్యావ్ టు రెస్పాండ్ వెన్ వీ సీ పీపుల్ హూ ఆర్ సఫరింగ్. ఆ వ్యక్తిని చూడగానే సమరయునికి కనికరం వచ్చింది, జాలి వచ్చింది. ఆ తర్వాత ఏం చేయాలో అది చేశాడు. ఊరికే జాలిపడి అయ్యో పాపం అని వెళ్ళిపోలేదండి. కొన్నిసార్లు మనం అలాగే ఉంటాం, కబుర్లు చెప్తాం కానీ ఒక టైం వచ్చేసరికి మాత్రం ఆ మాటలకి క్రియలకి పొంతన ఉండదు. కానీ వ్యక్తి జాలిపడ్డాడు. ఆ తర్వాత నూనెను ఏమేం వేశాడంటండి చూడండి, అతని మీద ద్రాక్షారసము దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టాడు. ఆయింట్మెంట్ లాగా అతని యొక్క వూండ్స్ని ట్రీట్ చేశాడు. నీవు నేను సేవిస్తున్న దేవుడు ఆయన నీ గాయములకు ఆపరేట్ చేయగలిగినంత బాగా ఈ ప్రపంచంలో ఇంకెవరు చేయలేరు. హల్లెలూయా. నీకు ఏ గాయమైనా, నీ దేహానికి గాయమైనా, నీ మనసుకు గాయమైనా, నీ జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా దేవుడు బాగు చేయగలిగినంత బాగా, దేవుడు బాగు చేయగలిగినంత త్వరగా ఇంకెక్కడ కూడా హీలింగ్ ఈ ప్రపంచంలో లభించదు. దెర్ ఇస్ నో వూండ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ గాడ్ కెనాట్ హీల్. హల్లెలూయా. ఈ ప్రపంచంలో దేవుడు మాన్పలేని గాయం అంటూ ఏది లేదంటండి. హల్లెలూయా. ఏ రకమైన గాయమైన అయిండొచ్చు, గాడ్ కెన్ హీల్ యువర్ వూండ్స్. ఇప్పుడు ఈ వ్యక్తి నూనె పోసి ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి పూటకూలి వాని ఇంట పెట్టి దానికోసం అయ్యే ఖర్చు కూడా భరించాడంట. ట్రూ లవ్ ఇస్ నాట్ లవ్ దట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్, బట్ ట్రూ లవ్ ఇస్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ యాక్షన్స్. నిజమైన ప్రేమ మాటల్లో చూపించే ప్రేమ మాత్రమే కాదు, నిజమైన ప్రేమ క్రియలలో చూపించే ప్రేమే. ఈ మంచి సమరయుడు అదే పని చేశాడు. ఇప్పుడు నీవు నేను సేవిస్తున్న దేవుడు కూడా మకమకలాడుచున్న జనపనారను ఆయన ఆర్పడు, కానీ ఆయన ఏం చేస్తాడో తెలుసా? నూనె పోస్తాడు. హల్లెలూయా. ఆయన చెయ్యి నీ చుట్టూ పెడతాడు. ఒకవేళ నీ జీవితం ఒక చిన్న బుడ్డి దీపంలా ఉందేమో, నీ జీవితంలో వెలుగుతున్న మంట ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్న శ్రమల ద్వారానో, నిందల ద్వారానో, అవమానాల ద్వారానో, కష్టాల ద్వారానో, నష్టాల ద్వారానో, ఒకవేళ నీ జీవితం ఇక నేను ఆరిపోతానేమో, ఇక నేను దేవుని కొరకు వెలగలేనేమో, ప్రకాశించలేనేమో, ముందుకు వెళ్ళలేనేమో, మేబీ ఐ విల్ పాజ్, మేబీ ఐ విల్ స్టాప్, ఇక ఈ జర్నీ దేవునితో నేను కొనసాగించలేను అని నువ్వు అనుకుంటుంటే దేవుడు నూనె పోస్తాడంట. నీ జీవితము అనే బుడ్డిలో ఆయన నూనె పోసి నీవు ఆయన కొరకు ప్రకాశించడానికి నీకేం కావాలో అది దేవుడు అనుగ్రహిస్తాడు. నీ చుట్టూ ఆయన చేయి పెడతాడు. ఒకవేళ కష్టాలు, శ్రమలు, లేకపోతే శోధనలు అనే గాలులు నీ మీద వీస్తున్నట్లయితే వాటి నుండి నిన్ను ఆయన కాపాడతాడు, ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం ఒకటి చదువుకొని ముగించుకుందాం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1, లెట్స్ రీడ్ వర్స్ 16. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఇది నాకు చాలా ఇష్టమైన మాట అండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనకు కృప వెంబడి కృప. దేవుని దగ్గర కృప సమృద్ధిగా ఉందంట. హీ హాస్ సో మచ్ గ్రేస్ టు షో టు యూ, టు ఎక్స్టెండ్ టు యూ. దేవునికి నీకు ఇవ్వడానికి చాలా కృప ఆయన దగ్గర అందుబాటులో. నిన్న పరిస్థితులు భరించడానికి నిన్న ఆయన దగ్గర కృప ఉంది. ఆ కృప నీకు ఇచ్చాడు. ఆ కృప నీకు చాలినది. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న సవాళ్లను దాటడానికి, అధిగమించడానికి ఈ రోజు నీకు తగిన కృపను ఆయన ఇస్తాడు. మరి వాట్ అబౌట్ టుమారో? మనం చూడండి, కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, నాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అక్క, ఈ మూమెంట్ గురించి ఆలోచించినక్క, ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటాను.
రేపేం తినాలో ఆలోచిస్తుంటదంట, ఇవాళ ఏం తినాలి కాదంట. అర్థమవుతుందండి? అంటే ప్రెసెంట్లో బ్రతకరు అనమాట. కొంతమంది ఫ్యూచర్లో బ్రతుకుతూ ఉంటారు, ఫ్యూచర్ కోసమే ఆలోచించుకుంటూ జీవితం గడిచిపోతుంది. ప్రెసెంట్ మూమెంట్ నువ్వు ఎంజాయ్ చేయి, ప్రెసెంట్ మూమెంట్ నువ్వు ఆస్వాదించు. ప్రెసెంట్ ఒకవేళ సఫరింగ్ గుండా వెళ్తుంటే దాని ద్వారా ఆత్మీయ పాఠాలు నేర్చుకో. ఇప్పుడు దేవుడు నీకు ఏ పరిస్థితులు అనుమతించాడో వాటిలో ముందుకు సాగిపో, అంతేగాని రేపు పొద్దున గురించి రేపు చూసుకోవచ్చు. ఏ నాటి కీడ ఆ నాటికి చాలునని దేవుని వాక్యంలో ఉంది. ఈ రోజు కీడొచ్చింది, అబ్బో రేపు ఇంకెంత కీడు వస్తుందో, రేపటి కీడు రేపు చూసుకోవచ్చు. రేపు ఒకవేళ కీడొస్తే ఆ కీడును జయించడానికి దేవుడు తన కృపను నీకు విస్తరింపచేస్తాడు. హిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. ఉదయకాల సమయంలో నీ జీవితంలో కనుక నీవు శ్రమల గుండా వెళ్తున్నట్లయితే, నీ జీవితంలో నీవు నలిగిపోయినట్లయితే, ఒకవేళ నీ చుట్టూ ఉన్న వ్యక్తులు నిన్ను కృంగదీస్తున్నట్లయితే, దేవాతి దేవుడు నీకు ఇస్తున్నాడు వాగ్దానము. నలిగిన రెల్లును ఆయన విరువడు, మకమకలాడు జనపనారను ఆయన ఆర్పివేయడు. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలోనే అదే 42వ అధ్యాయం 3వ వచనంలో అదే మాట చూస్తున్నాం. అదే వచనంలో అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, ద లార్డ్ విల్ బ్రింగ్ ఫోర్త్ జడ్జ్మెంట్ అంటు ట్రూత్. దేవుడు జడ్జి చేస్తాడంట. దేవుడు ఎప్పుడు కనికరం చూపించేవాడే, దేవుడు ఎప్పుడు కృప చూపించేవాడే, దేవుడు ఎప్పుడు ఆశీర్వదించేవాడే, దేవుడు ఎప్పుడు అర్థం చేసుకునేవాడే అని అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుడు ఆయన మంచితనాన్నే నాకు ఎప్పుడు కనపరుస్తూ ఉంటాడు అనుకుంటే అది కరెక్ట్ కాదంట. హీ విల్ ఆల్సో బ్రింగ్ జడ్జ్మెంట్. ఆయన అక్రమస్తులకు, అన్యాయస్తులకు ఖచ్చితంగా ఆయన న్యాయము తీరుస్తాడు. మన దేవునికి ఏ విధంగా ఒక కాయిన్కు హెడ్ అండ్ టైల్ ఉంటుందో, హెడ్ టైల్ ఉంటుంది కదండి, ఒక కాయిన్లో 2 వైపులు ఉంటాయి. అలాగే దేవునిలో ఒక వైపు ప్రేమ ఉంటే మరొక వైపు ఆయన న్యాయము ఉంది. హీస్ అ గాడ్ ఆఫ్ లవ్, బట్ హీ ఈస్ ఆల్సో అ గాడ్ హూ జడ్జెస్. పాపాన్ని ఆయన ఖండిస్తాడు, పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు, సత్యమును అనుసరించి న్యాయమును కనపరుస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. విరిగి నలిగిన స్థితిలో తమ వారిని కోల్పోయి తమకు ఆధారమైన విషయాలలో ప్రభా ఒక రకమైన కృంగుదలను ఎదుర్కొంటూ నిందలను, అవమానాలను, శ్రమలను ఎంతమంది భరిస్తూ ఉన్నారో ప్రభా. కుటుంబీకుల ద్వారా అన్యాయము, ఉద్యోగ స్థలములో అన్యాయము ఎవరు ఎదుర్కొంటున్నారో వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నానయ్యా. నీవు వాగ్దానము చేసినట్లుగానే భయపడకు, నీ చెయ్యి నేను పట్టుకుంటానన్నావు ప్రభా, నిన్ను నేను నడిపిస్తానన్నావయ్యా. నీకంటే మాకు భరోసా ఇవ్వగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ప్రభా. అందుకై స్తోత్రాలు. మా ప్రతి పరిస్థితిలో నీ వైపు చూడడం మాకు నేర్పించండి అయ్యా. ఈ బిడ్డలు ఎంతమంది అయితే వారి జీవితంలో ఇబ్బందులను, అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారో ప్రభా, ఆ పరిస్థితుల్లో పరిపూర్ణంగా నీ మీద ఆధారపడి నీకు ఆ స్థితిని అప్పగించి, ఆ పరిస్థితిని అప్పగించి నీవిచ్చే విడుదలను, నీవిచ్చే ఆదరణను వారు పొందుకున్నట్లు సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయాల ఫలింప చేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో